లూకా సువార్త 15వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు తాను చెప్పిన ఉపమానములో ఒక ఉపమానము మనము ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతాను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరుకున్నదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసినట్టయితే ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయని మనం చూస్తున్నాం. అయితే ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలను ఎంతగానో ప్రేమిస్తున్నట్టు మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఆయన ప్రతిరోజు ఆ గొర్రెలను పచ్చిక బీళ్లలోనికి తీసుకుని వెళ్ళి వాటిని తృప్తిపరిచి తిరిగి తన యొక్క దొడ్డిలోనికి చేరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. వాటిని ఎంతగానో కాపాడుతూ వాటిని సంరక్షిస్తూ వాటి పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఎందుకనగా 100 గొర్రెలలో నుండి ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు ఆ ఒక్క గొర్రెను కూడా ఆయన గుర్తించినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. గొర్రె భూమి మీద ఉన్న సర్వ మానవాళికి గుర్తుగా అది ఉంటుంది. అయితే కాపరి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న ప్రతి మానవులను అదే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా తప్పిపోయిన వారిని కూడా ఆయన గుర్తించి ఈ తప్పిపోయిన ఈ గొర్రె కొరకు ఈ కాపరి ఎలాగైతే 99 గొర్రెలను దొడ్డిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వెతికాడో యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే తప్పిపోయిన నీ కొరకు నా కొరకు ఆయన పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకములోనికి వచ్చెను అని చెప్పి రాయబడింది. గొర్రె దేవుని యొక్క మందలో నుండి అనగా కాపరి యొక్క మందలో నుండి తప్పిపోయినప్పుడు దానికి భద్రత లేదు. ఏ క్రూర మృగమైన వచ్చి దాన్ని చీల్చుకొని తినవచ్చు, అపాయములో ఉన్నది. కాపరి ఆ గొర్రెని ప్రేమించి 99 గొర్రెలను విడిచిపెట్టి దాన్ని వెతక వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన కాపరిగా ఆయన బోధలను మనం అనుకరించి జీవించడానికి బదులుగా ఆయన బోధను అనుకరించి జీవించకుండా మన మార్గములో మన త్రోవలో మనం వెళ్ళిపోయి తప్పిపోయిన గొర్రె వలె మనం ప్రమాదములో ఉన్నాం. మన ప్రమాదంలో చిగిపోయాం. అయితే యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి తప్పిపోయిన గొర్రెను వెతికినట్టు మనం వెతకడానికి లోకంలోనికి వచ్చాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడినది, మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందగోరిన ఒక గొర్రె విషయమై పరలోకములో సంతోషించును అనే మాట రాయబడినది. చూడండి, దేవుని యొక్క సన్నిధి అనగా గొర్రెల యొక్క మంద కాపరితో ఉన్నప్పుడు గొర్రెలకన్నిటికీ కూడా క్షేమము భద్రత ఉంటుంది. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మనం మార్గము తప్పి ఉన్నప్పుడు మనం ఆ భద్రతలో లేము. అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమించి తిరిగి దాన్ని వెతక వెళ్ళినప్పుడు అది దొరికినప్పుడు తన భుజముల మీద వేసుకుని ఆయన దొడ్డికి వచ్చును
అని చెప్పి రాయబడి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నశించిపోయిన మనము, తప్పిపోయిన మనల్ని వెదికి రక్షించడానికి వచ్చాడు, ఆ వెదికి రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు వైపు మనం ఎప్పుడైతే ప్రభువా నేను తప్పిపోయాను, నీ మార్గాన్ని విడిచిపెట్టాను, నా సొంత మార్గాన్ని ఎన్నుకొని వెడలిపోయాను, నేను చేసినది తప్పు అని తాను మారు మనసు పొందుతాడో, పశ్చాత్తాపపడతాడో, తన మార్గాన్ని విడిచి తిరిగి ప్రభు వైపు మళ్ళుతాడో, ప్రభు యొక్క బోధల యందు ఆయన జీవిస్తాడో, ఆయనను అనుకరించి నడుస్తాడో, ఆయనను గూర్చి పరలోకంలో గొప్ప సంతోషం అని చెప్పి రాయబడింది. అయితే మానవుడు మారు మనసు పొందాలి అంటే తన జీవించుతున్న జీవితాన్ని, పాప జీవితాన్ని, మోసమైన జీవితాన్ని, అబద్ధముతో కూడిన జీవితాన్ని, స్వార్థమైన జీవితాన్ని, ఈ లోకములో దేవునికి అయిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇది విడిచిపెట్టడం మానవునికి సాధ్యమా? కాదు. అయితే నీ జీవితంలో నీ స్థితిని, నీవు తప్పిపోయిన స్థితిని నీవు గుర్తించినప్పుడు, నీవు ప్రభు వైపు ప్రభువా అని నీవు సహాయాన్ని వేడుకున్నప్పుడు ప్రభు తానే నీకు సహాయం చేస్తాడు. నీ హృదయములో వాటినన్నిటినీ విడిచిపెట్టడానికి నీకు ఆయన శక్తినిస్తాడు. అప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితములో ఈ పాప స్వభావమంతా కూడా తొలగిపోతుంది. అప్పుడు నీవు నూతనమైన జీవితాన్ని నీవు కలిగి ఉంటావు. అదే మారు మనస్సు, తిరిగి జన్మించిన జీవితం. నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగావు. నీతి జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకున్నావు. ఎప్పుడైతే నీవు ఆ జీవితాన్ని కలిగి ఉంటావో అప్పుడు పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో పరలోకమందున దూతలతో ఆయన సంతోషిస్తున్నట్టు మనం గమనిస్తుంటున్నాం. చూసారా ప్రియమైన వారలారా, తప్పు చేసింది నీవు, మార్గము తప్పింది నీవు, దేవుని నుండి దూరమైంది నీవు, కాపరి నుండి దూరమైంది నీవు. అయినప్పటికీ కాపరి నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. తాను ఒక్క గొర్రెలే పోయినా పర్వాలేదని చెప్పి అనుకోలేదు. ఒక్కటి అయిన నీవు, తప్పిపోయిన నిన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ ఒక్కడు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు. ఈ చిన్నవారిలో ఒక్కడు నశించుట తండ్రి చిత్తము కాదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి నీవు నశించుట ఆయనకు ఇష్టం లేదు. ఎప్పుడైతే నీవు తిరిగి నీ యొక్క జీవితాన్ని నీవు గ్రహించి, నీ జీవితము ప్రమాదములో ఉన్నది, నీ జీవితము నీవే అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉంది, ఏ సమయంలో ఏది జరగబోతుందో తెలియదన్న పరిస్థితిలో ఉందని, మార్గం ఒకటే అని నీవు యేసు మార్గములో నీవు నడిచినట్టయితే, యేసు క్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవము. నువ్వెప్పుడైతే మారు మనసు అనేది పొందుకుంటావో యేసు క్రీస్తు అనే మార్గములో నీవు జీవిస్తావు, ఆయన సత్యములో నీవు నడుస్తావు, నీవు నూతనమైన జీవము కలిగి నీవు జీవిస్తావు. ఈ నూతనమైన జీవాన్ని నీవు కలిగి జీవించుచున్నప్పుడే దీనిని నిత్య జీవము అని తెలియపరచబడుతుంది. అనగా నీవు నిత్యము జీవించువాడవుగా ఈ లోకములో ఈ శరీరముతో నీవు మరణించిన ఈ మరణాన్ని నీవు తిరిగి జయించే ఆ శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకొరకనగా యేసు క్రీస్తు ప్రభు ఒక కాపరిగా ఈ లోకములోనికి వచ్చి మన పాపముల కొరకు ఆయన మన స్థానంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయి తిరిగి లేస్తాడు. ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో, అనగా ఆయన దొడ్డిలో, నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో యుగయుగాలు మనం ఆయనతో కూడా జీవిస్తాం. కాబట్టి నీ జీవితములో తప్పిపోయిన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుండి తప్పిపోయావో, ఏ స్థితిలో నీవు పడిపోయావో ఆ స్థితిలో తిరిగి లేచి ప్రభు వైపు తిరుగు, పశ్చాత్తాపపడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయం. ప్రభు వెతుకుతున్నప్పుడే ఆయనకు నీవు దొరకాలి. అప్పుడు ప్రభు నిన్ను నీ చేతిని పట్టుకొని నీ జీవిత కాలమంతయు కూడా ఆయన నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.